Mr. Pawan Kalyan, a politician, a social reformer, a farmer, a saint. కొంచెం మానవత్వం ఉన్న మనిషి అనుకోండి. కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. So, what was the starting point for your political journey? What made you to enter politics? ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో 1968 సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. తండ్రి గారి పేరు వెంకట్రావు, తల్లి గారి పేరు అంజనాదేవి గారు. ఆయనకి 2 అన్నయ్యలు ఉన్నారు, 2 అక్క చెల్లెలు ఉన్నారు. కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదువుకొని చదువు ఆపేశారు. ఆయనకి మార్షల్ ఆర్ట్స్ లో గానీ కరాటేలో గానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నారు, మార్షల్ ఆర్ట్స్ కూడా మంచి అనుభవంగా నేర్చుకున్నారు. సో ఆ టైంలో ఆయన జీవితాన్ని చాలా సాఫీగా కొనసాగించేద్దాం అనుకున్నారు చిన్న రైతుగా. కానీ కళ్యాణ్ గారు అలా అన్నయ్య గారు చిరంజీవి గారు పెద్ద స్టార్ అవడం తోటి ఆయన ద్వారా సినిమాలకు వెళ్దామని చెప్పి వాళ్ళు వదిన గారు అనుకుంటే కళ్యాణ్ గారు వాళ్ళ వదిన గారు మాట కాదని లేక ముంబైకి వెళ్లి కోర్స్ నేర్చుకుని యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుని 1996లో ఆయన మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. స్టార్టింగ్ లో సినిమాలకి చిరంజీవి గారి ద్వారా వచ్చినా సరే ఆయన ఒక 2-3 సినిమాలకు ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్, వరుసగా సినిమాలు హిట్ అవడం తోటి ఆయన కొన్ని సినిమాలకి చిరంజీవి గారు ధీటుగా ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఖుషి వచ్చిన తర్వాత ఆయనకి ఏ హిట్లు లేకపోవడం తోటి దాదాపు 12-10 సంవత్సరాల వరకు ఆయన ఒక్క హిట్ కూడా రాలేదు. అప్పటికి కూడా ఆయన ఫ్యాన్స్ పెరిగారే తప్ప తగ్గలేదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో కన్నా బయట వ్యక్తిత్వంకి చాలా మంది అభిమానులు అయ్యారు. ఆయన చేసే హెల్ప్స్ కావచ్చు, చారిటీ వర్క్స్ కావచ్చు, ఆయనతో పనిచేసే వాళ్ళకి ఎంతో మంది మంచి పనులు చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు. రాష్ట్రం ఏదైనా కష్టంలో ఉందంటే ఎంతో కొంత ఆదుకునేవాడు. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. ఈ క్రమంలోనే ఆయన జీవితం సాగేది. రాజకీయ ప్రస్థానం చూస్తే 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ పార్టీలో యువజన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ ఇచ్చారు. 2009 ఎలక్షన్స్ కి ప్రజారాజ్యం పార్టీ సిద్ధమైంది. అనేక ప్రచారాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. ఫైనల్ గా 2009 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. 288 సీట్స్ ప్రజారాజ్యం పోటీ చేస్తే అందులో 18 సీట్స్ మాత్రమే రావడం వల్ల చిరంజీవి గారు చాలా బాధపడ్డారు, చాలా కృంగిపోయారు చెప్పాలంటే. ఎందుకంటే ఆయన పార్టీ నడపలేనేమో అని చెప్పి ఒక భయపడిపోయి ఆయన 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. సో కాంగ్రెస్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో నచ్చని ఒక పార్టీ అని చెప్పొచ్చు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చేరడం ఆయనకు అస్సలు నచ్చక కొన్నాళ్ళు చిరంజీవి గారితో మాట్లాడకుండా కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో 2-3 సంవత్సరాలు ఇంకా అలా సినిమాలతో కొనసాగించారు. దాని తర్వాత అసలైన కథ ఇప్పుడే మొదలైంది. 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఆయన రావడంతో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఎందుకంటే అప్పుడే కరెక్ట్ గా ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా కాంగ్రెస్ కి అగెనిస్ట్ అయిపోయారు. అప్పుడే 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆయన ఎటువంటి పదవి ఆశించకుండా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొని కేవలం రాష్ట్రం బాగుండాలని చెప్పి ఎవరికి అంతు చెక్కని స్టెప్ తీసుకొని ఇప్పుడు 2014లో బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేశారు. కేవలం ఆయన ఏ సీటు ఏ పదవులు ఆశించకుండా ఓన్లీ సపోర్ట్ చేసి వాళ్ళిద్దరిని గెలిపించుకున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచింది, ఇండియా మొత్తం బీజేపీ గెలిచి ప్రధానమంత్రిగా మోడీ గారు అయ్యారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. 2014లో కేంద్రం స్పెషల్ స్టేటస్ ఏపీకి ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మారు. అందుకనే మోడీ గారు సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. కానీ ఆయన ప్రభుత్వంలోకి వచ్చేసాక మోడీ గారు మన ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఆ ఇవ్వకపోవడం తోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని మాటలు తగాదాలు పడి 2017లో అటు బీజేపీ నుంచి ఇటు టీడీపీ నుంచి విడిపోతున్నాను, నాకు ఏ పార్టీతో పొత్తు లేదు, ఏ పార్టీని నేను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి బహిరంగ సభలో చెప్పేశారు. అప్పుడు బీజేపీని టీడీపీని విమర్శించారు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు, జనసేన అంటే కేవలం పదవి కోసం కాదు, డబ్బు కోసం కాదు, వీటి కోసము కాదు. జనసేన పార్టీ ఉన్నది ప్రజల కోసం, ప్రశ్నించడం కోసం. ఏ ప్రభుత్వాన్నైనా ఏ కేంద్రాన్నైనా ప్రశ్నిస్తాం అని చెప్పి ఆయన పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి బీజేపీతో కూడా చాలా విపరీతంగా విమర్శలు చేశారు. ఆ తర్వాత 2018 వరకు ఆయన అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ లో కంటిన్యూ అయ్యారు. కానీ 2018 నుంచి ఫుల్ టైం పాలిటిక్స్ అనౌన్స్ చేశారు.
చేశారు. ఎందుకంటే 2019లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ అనౌన్స్ చేశారు. 2019లో ఆయన చెప్పినట్టే ఎటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోకుండా 175 స్థానాల్లో 140 స్థానాల్లో జనసేన పోటీ చేసింది విడిగా. ఆ ఎలక్షన్స్ ముందు ప్రచారం చూస్తే జనసేనకు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది అనుకున్నారు జనాలందరూ. ఆ వచ్చిన జనాలు అవ్వచ్చు, రాజమండ్రి ధవళేశ్వరంలో నిండిన జనాలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరిని చూసి కంపల్సరీ జనసేన ఈ రెండు పార్టీలకి ఒక ఒత్తిడి తీసుకురాగలదు, కంపల్సరీ పవర్ లోకి రాగలదు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పారు. కానీ అనూహ్యంగా ఎవ్వరు ఊహించినట్టుగా జనసేనకి 140కి కేవలం ఒక్క సీటు వచ్చింది. ఆ ఒక్క సీటు కూడా రాజోల్లో రాపాక గారికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల కూడా చాలా ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓడిపోవడం తోటి దెబ్బకి అందరూ పవన్ కళ్యాణ్ ఇంకా షెడ్డుకి వెళ్ళిపోతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ బయటికే రాడు అనుకున్న వ్యక్తులు వాళ్ళందరినీ ధీటుగా ప్రశ్నించడానికి మరుసటి రోజే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే ప్రెస్ ముందుకు వచ్చి గెలుపు ఓటములు నన్ను ఆపలేవు, నేను జనసేన పెట్టింది ప్రజల కోసమే గానీ పదవి కోసం కాదు, మళ్ళీ నేను ప్రజల కోసం ప్రయత్నిస్తాను, ముందుకెళ్తాను, మీకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే 2024 వరకు ఏదైనా రాష్ట్రంలో ఇబ్బందులు రావచ్చు, కరోనా వచ్చినప్పటికి కూడా ఆయన వంతు ఎంతో కొంత కృషి చేయడం, ప్రభుత్వం గాడి తప్పి ప్రవర్తించినా సరే ప్రభుత్వాన్ని ఎదిరించడం, ప్రశ్నించడం, ఇలాంటివి ఎన్నో చేశారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత అందరూ ఆయన లైట్ తీసుకున్నారు. ఆయన వస్తాడు ఏదో అరిసి వెళ్ళిపోతాడు అందరు జనాలందరూ అనుకున్నారు ఆయన గురించి. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే విపరీతంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. ఏకంగా జగన్ గారు కూడా ఆయన పెళ్లిల కోసం ప్రస్తావించడం, తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎదురు దాటి చేసి ఆయన కూడా విమర్శించారు. ఇలాగ 2-3 సంవత్సరాలు విమర్శలు సాగుతూనే ఉన్నాయి. 2023 వరకు అంతా సైలెంట్ గా ఉంది. మళ్ళీ ప్రభుత్వంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుంది, వై నాట్ 175 అని చెప్పి వైఎస్ఆర్సీపీ జనాలందరూ అనుకుంటున్నారు. రాష్ట్రానికి చాలా వరకు కూడా నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు రారు, చంద్రబాబు నాయుడు గారు రారు, జగనే మళ్ళీ సీఎం అవుతారని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ రోజు తర్వాత ఆ మాట మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 9వ తారీఖు 2023 చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టారు. సో ఈ జైల్లో పెట్టడం తోటి ఆయన పార్టీ ఆఫీస్ లో వెంటనే ఒక నైట్ ఒక మీటింగ్ పెట్టి విజయవాడకి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి అని చెప్పి ఆయన మంగళగిరి నుంచి బయలుదేరుతుండగా రాత్రి పోలీసు వాళ్ళు ఆయనని బ్లాక్ చేశారు. ఆ రోజు నైటే రాష్ట్రం ప్రభుత్వాన్ని మార్చిన సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు సేనా టీడీపీ పొత్తులు పెట్టుకుంటారని చెప్పి ఎంతో మంది అనుకున్నారు, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనే రాలేదు. కానీ ఆ రోజు నైట్ పవన్ కళ్యాణ్ గారు ఆపేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఎంతో కోపం వచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అప్పుడు మొదలైంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ రాష్ట్రానికి బంద్ని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో ఎక్కడ జాయిన్ అయిపోతారని భయపడి పవన్ కళ్యాణ్ గారిని ఆపడం జరిగింది. ఆ రోజు ఆపడం తోటి పవన్ కళ్యాణ్ గారి డిసిషన్ తీసేసుకొని ఒక వారం రోజుల తర్వాత చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి కలిసి జనసేన టీడీపీ కలిసి వస్తారని చెప్పి ప్రజలకు ప్రకటించేశారు. అప్పటి వరకు బీజేపీ కన్ఫర్మ్ గా పొత్తులో లేదు, కానీ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉండడం తోటి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నా అందరూ అనుకున్నారు. కొన్నాళ్ళకి బీజేపీ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వస్తుంది, 2024 గెలిచి చూపిస్తామని పోటీ చేశారు, సవాల్ విసిరారు. ఒకవైపు వై నాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ, ఒకవైపు కూటమి విపరీతమైన ప్రచారాల్లో నిండిపోయారు. మన ఆంధ్రాలో ఏ ఎన్నికలకు కూడా ఇలాంటి అడావడి ఇంతకు ముందు ఎప్పుడు లేదని చెప్పాలి. ఎందుకంటే విపరీతమైన ప్రచారాలు, విపరీతమైన సభలు, వాళ్ళని విమర్శించడం, వాళ్ళని వీళ్ళని విమర్శించడం చాలా హాట్ గా జరిగింది ఈ ఎలక్షన్స్ అయితే. అలాగే అప్పుడు వచ్చింది డెసిషన్ డే. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎవ్వరు ఊహించిన విధంగా వచ్చినాయి. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ రాగానే అందరికి ఫ్యూజులు పోయినాయి. వైఎస్ కూటమి గొప్ప విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తోటి 21కి 21 ఎమ్మెల్యేలను, 2 ఎంపీలకు 2 ఎంపీలను గెలిచి 100% స్ట్రైక్ రేట్ సృష్టించారు. అందరు ఆశ్చర్యపోయారు. లోకల్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ వరకు, లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోపోతే ఈ రోజు వైఎస్ఆర్సీపీ వచ్చేది, కంపల్సరీ వైఎస్ఆర్సీపీకి ఎంత దారుణమైన ఓటమి అయితే ఉండేది కాదని చెప్పి ఎక్కడికెక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభినందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఫ్యూచర్ ను ఉద్దేశించి, రాష్ట్రాన్ని ఉద్దేశించి నేను తగ్గినా పర్లేదు, నాకు సీట్లు తక్కువ ఇచ్చినా పర్లేదు, రాష్ట్రం బాగుండాలని చెప్పి ఆయన ముందుకేసిన అడుగు ఆయన 100% తోటి గెలిపించారు ప్రజలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. ఎవ్వరు ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభిమానం
తీర్మానంతో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదవి ఇచ్చారు. అసెంబ్లీ గేట్ కూడా ముట్టనివ్వరని చెప్పి ఎంతో మంది చెప్పారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళే ఇంట్లో కూర్చున్నారు. కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నారు. ఫ్రెండ్స్, కళ్యాణ్ గారు జర్నీ చూస్తే ఎంతో ఆశ్చర్యమైన జర్నీ. ఎన్నో నిందలు, ఎన్నో బాధలన్నీ భరించుకుని వచ్చారు. కానీ లాస్ట్ కి ఆయన గెలిచారని చెప్పొచ్చు. ఆయన ఇప్పటికి గెలిచిన కూడా 50%. ఆయన సీఎం అవడం అనేది ఆయన లక్ష్యం. ప్రజలు బాగుండాలనేది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నారు. చూద్దాం 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి టీడీపీ, జనసేన ఎటువంటి మంచి పనులు చేస్తాయని చెప్పి మనం వేచి చూడాల్సింది 5 సంవత్సరాలు. కళ్యాణ్ గారి కోసం నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. ఆ రెండింటి కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. Who is Mr. Pawan Kalyan? A politician, a social reformer, a farmer, a saint. కొంచెం మానవత్వం ఉన్న మనిషి అనుకోండి.